నాలుగవ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవగా ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యుడైన బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై చర్చించేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లో 4,000 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. దీనిపై చర్చించాలని ఇప్పుడు అడుగుతున్న బొత్స బీఎస్సీ మీటింగ్ లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తనను డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక చర్చ ఉండదని స్పష్టం చేశారు. కాగా తాము బకాయిలు పెట్టామన్న దానిలో వాస్తవం లేదన్న బొత్స సభలో మంత్రి లోకేష్ మాటలు సరిగ్గా లేవని విమర్శించారు. మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికులుగా మళ్ళీ తిరిగి వారు రీకన్సిడర్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినంతలోనూ ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అధికారులకు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష 12/6/2025లో పేజ్ నంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. Adhiksha, nenu koncham misread chesanu, my apologies Adhiksha. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఉన్నప్పుడు దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష. దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే.